మొన్నటి రోజున పర్మిషన్ తీసుకుని మీ కొరకు ప్రత్యేకంగా ఈరోజు బోధులు పెట్టడానికి అని చెప్పి మేము అంటే బైబిల్లో చెప్పిన విధంగా దాన ధర్మములు చేయాలని వాక్యం చెలవిస్తుంది. కాబట్టి అట్లాంటి దాన ధర్మములో అన్నదానము, అన్నము దేవుని స్వరూపం అని అంటారు. అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు. అంటే అన్ని దానముల కంటే అన్నదానము చాలా గొప్పదని మరి అన్ని మతాలను కూడా తెలియజేస్తున్నాయి. అయితే ఈరోజు ప్రత్యేకంగా మన కడుగు బైపాస్ రోడ్లో కడుగు విచారణ గురువులు అయినటువంటి మన రెవరెండ్ ఫాదర్ మరి బాలరాజ్ ఫాదర్ గారు మీ అందరూ చూడడానికి మమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహించి తీసుకొచ్చినటువంటి ఫాదర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మరి మన సహోదరు మన కడుగు విచారణ చెందినటువంటి సిస్టర్ పెద్దమ్మ గారు, ఆరోగ్య సిస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా మరీదా సభ్యులు, అంటే ఒక గ్రూప్ అనమాట. ఈ ప్రతిరోజు కూడా అనునిత్యము కూడా 24 గంటలు కూడా ప్రార్థన చేసేటటువంటి గ్రూపు మరీదా గ్రూప్ అంటారండి. మరి అందరూ కూడా మీ అందరి కోసము అనునిత్యము ప్రార్థన చేస్తున్నాము. అంటే మరి మీరు చేసే ప్రతి కార్యములోను, తినే ఆహారంలోను, అనారోగ్యంతున్నప్పుడు వేసుకునే మందుల్లోనూ దేవాదేవుడు తోడుగా ఉండి మరి బ్రతుకున్నంత వరకు కూడా మంచిగా ఆయురారోగ్యాలతో ఉండి మరి దేవుడు పిలిపించినప్పుడు దేవుని రాజ్యంలో వాక్యంలో మీరు ప్రవేశించాలని ప్రత్యేకంగా మేము మీ అందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి మీరు చక్కగా భోజనం చేసి మరి దేవునికి ఆశీర్వాదకరం ఉండాలని దేవుని పేరు మనం చేస్తున్నాము. ఫాదర్ గారు కోసము తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుసినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఈ యొక్క దేవాలయంలో ఈ యొక్క వృద్ధాశ్రమంలో ప్రభు మేము చేయాలి ప్రభు, ప్రార్థిస్తుండగా ప్రభు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి, అభిషేకించుకుంటున్న యొక్క ఆత్మతో నింపుకోనండి ప్రభు. అనునిత్యము ప్రతి ఒక్కరికి కూడా మీరు ఉన్నారనేటువంటి ఆశ, భరోసా ప్రభు. మాకు ఎటువంటి లోటు లేదు, ఎల్లకాలం కూడా దేవుడు మమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని వారి కోరికల అవసరం తీరుస్తూ ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండేవారి యొక్క దీవెన ఆశీర్వాదం వారం చూపించండి. అదేవిధంగా యొక్క ఆశ్రమాన్ని నడిపిస్తున్నటువంటి ఆర్గనైజేషన్ అందరూ కూడా దీవించి ఆశీర్వదించమని వారి చేస్తున్నటువంటి సేవలతో నేటిగా ఉంటూ వారికి కావాల్సినటువంటి ఆర్థికముగాను మరి అనేక రకాలుగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించి ఎప్పుడు కూడా వారిని కాపాడమని ఎంతగానో ఎంతో మందికి సేవ చేస్తూ ఈ యొక్క దైవ రాజ్యార్థికై వారు కూడా కృషి చేసే విధంగా అందరినీ కూడా అభిషేకించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మా మందరము ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపండి వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశ్రదింపండి వారగ్నే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క సిస్టర్
థ్యాంక్స్ అండి.